హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ 2025లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ మీద క్వశ్చన్ వచ్చిందనమాట. అశోకన్ ఇన్స్క్రిప్షన్స్లో మనకి మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. సో మనకి ప్రదేశిక, రజ్జుక, యుక్త వర్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అట్ ది మనకి డిస్టిక్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. సో మనకి ఈ ప్రదేశిక, రజ్జుక, యుక్త దీంట్లో ఒక్కరు తెలిసినా కానీ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. మామూలు ప్రదేశిక అంటే మనకి డిస్టిక్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్నే ప్రదేశిక అంటారు అనమాట. సో ఆ విషయం తెలిసినా కానీ మనకి డిస్టిక్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ అని ఆన్సర్ చేయొచ్చు. సో మనం కాన్సెప్ట్ చూసుకుందాం. ఇక్కడ మనకి క్లియర్గా లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్లో నీట్గా ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ హెడ్ మనకి చక్ర అంటే ప్రావిన్స్ అనమాట. మనకి రాష్ట్రపాల కుమార ఉంటారు. ఆహార విషయ, ఆహార అనొచ్చు లేదా విషయ అనొచ్చు. గోవర్ధన ఆహార మనకి తెలుసు కదా. విషయ అంటే డిస్టిక్ దీనికి హెడ్ ఎవరు? ప్రదేశిక అనమాట. అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎవరు? ప్రదేశిక. అతని కింద రజుక ఉంటారు, ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి. వీళ్ళిద్దరికి సెక్రటరీలు వర్క్ చేస్తూ యుక్త కూడా ఉంటారు అనమాట. వీళ్ళందరూ ఎవరు? డిస్టిక్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్. ప్రదేశిక, రజ్జుక, యుక్త. నెక్స్ట్ సంగ్రహణ అని ఉంటుంది. సంగ్రహణ ఇది గ్రూప్ ఆఫ్ 10 విలేజెస్. దీనికి హెడ్ గోప. సో నెక్స్ట్ గ్రామం తెలుసు, విలేజ్ గ్రామం, గ్రామిక ఉంటారు హెడ్. సో ఇవి మనకి దీనికి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్ అనమాట. సో మనం ఇంకా కూడా చూసుకుందాం. సో మౌర్యన్ ఎంపైర్లో ఇవన్నీ టర్మ్స్, మీనింగ్, ఫంక్షను. సో ఇవి కొన్ని గుర్తుపెట్టుకున్నా మనకి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో కూడా మనకి యూజ్ అవుతాయి. మనం ఇప్పుడే చూసుకున్నాం కదా రజుక వచ్చి మనకి ఏంటంటే అశోక అపాయింట్మెంటెడ్ క్లాస్ ఆఫ్ ఆఫీసర్స్. రజుక వీళ్ళు ఏంటంటే మనకి నాట్ ఓన్లీ రివార్డింగ్ పీపుల్ బట్ ఆల్సో పనిషింగ్ దెమ్ వెన్ ఎవర్ నెసెసరీ. ఆ అథారిటీ రజుకాస్కి ఉంటుంది అనమాట. సో అది మనకి కొన్ని వర్డ్స్ని బట్టి గుర్తుపెట్టుకోవచ్చు మనం. సీతాధ్యక్ష నేను ఆల్రెడీ కూడా చెప్పాను. అశోక ఇన్స్క్రిప్షన్స్ ఉంటుంది చూడండి. సీతాధ్యక్ష అంటే మనకి సీత అంటే దున్నిన పొలం అనమాట. సీతాధ్యక్ష అంటే సీత అంటే రిలేటెడ్ టు అగ్రికల్చర్ అని గుర్తుపెట్టుకుంటే మనకి సూపరింటెండెంట్ ఆఫ్ అగ్రికల్చర్. అధ్యక్ష అంటే సూపరింటెండెంట్ అనమాట. సో సీత అంటే పొలం, అగ్రికల్చర్, సూపరింటెండెంట్ ఆఫ్ అగ్రికల్చర్. సో అట్లా కొన్ని గుర్తుపెట్టుకోగలిగితే మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడంలో మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి కూడా ఒకసారి చూసుకోండి. మనకి లవణాధ్యక్ష. లవణం అంటే ఏంటి? సాల్ట్ కదా. సాల్ట్ సూపరింటెండెంట్ అంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సాల్ట్. సో అది గవర్నమెంట్ మోనోపాలీ ఉండేదన్నమాట. సో అట్లా మనకి ఈ క్వశ్చన్ వచ్చింది. పౌత్వాధ్యక్ష అంటే సూపరింటెండెంట్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. పౌత్వాధ్యక్ష అంటే ఏంటి? సూపరింటెండెంట్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. మనకి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో వచ్చింది. విచ్ మౌర్యన్ ఆఫీసర్స్ వర్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. మనం వీటిని ఆప్షన్స్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. శుల్కాధ్యక్ష, శుల్కం అంటే ట్యాక్సెస్. సో సమస్తాధ్యక్ష అంటే అన్నిటిని చూసుకునే వాళ్ళు. సో అట్లా పాణ్యాధ్యక్ష, పనాలు అనాలు అంటే మనీ. సో ఇంకా మిగిలింది ఏంటి? ఇది పౌత్వాధ్యక్ష అంటే వెయిట్స్ అండ్ మెజర్స్. అట్లా అయినా ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ అది మనకి పౌత్వాధ్యక్ష ఆన్సరు. ఇన్ఛార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ ఎవరంటే పౌత్వాధ్యక్ష. సో నెక్స్ట్ ఇంకా కూడా వీటిని కూడా చూసుకోండి. సంస్థాధ్యక్ష అంటే మనకి సూపర్వైజర్ ఆఫ్ మార్కెట్స్. పాణ్య మనీ, కామర్స్, సూపర్వైజర్ ఆఫ్ కామర్స్. నావ అంటే పడవలు, సూపరింటెండెంట్ ఆఫ్ పోర్ట్స్. అఖారాధ్యక్ష అంటే మనకి మైనింగ్ అనమాట. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. అకార అంటే సూపరింటెండెంట్ ఆఫ్ మైనింగ్. పౌత్వాధ్యక్ష అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్. సో అట్లా శుల్కాధ్యక్ష అంటే ఇది గుర్తుపెట్టుకోవచ్చు. శుల్క అంటే సుంకాలు, కలెక్టర్ ఆఫ్ కస్టమ్స్ అండ్ టోల్స్. సో అట్లా సీతాధ్యక్ష అంటే సూపరింటెండెంట్ ఆఫ్ అగ్రికల్చర్. సో అలా నెక్స్ట్ ఇంకా కూడా చూసుకోండి. అమాత్య, సన్నిధాత. సో సమహర్త ఇది ఇంపార్టెంట్. కలెక్ట్ రెవెన్యూ బోత్ ఇన్ క్యాష్ అండ్ కైండ్. సో అది బాగా తెలుసు కదా మనకి. రాయల్ షేర్, దూక్ అంటే మనకి కలెక్టర్ ఆఫ్ రాయల్ షేర్ బాగా దూక్. నెక్స్ట్ మనం ఈ రజుక ఇవన్నీ చూసుకున్నాం కదా.
అక్షపటలాధ్యక్ష అకౌంటెంట్ జనరల్ అనమాట. ఈయన 2 ఆఫీసెస్ ఉంటాయి, కరెన్సీ ఉంటుంది, అకౌంటెంట్స్ ఉంటాయి. అక్షపటలాధ్యక్ష. ఓకే. నెక్స్ట్ ఈ మనకి ప్రదేశిక అంటే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్ అనమాట ఇతను. గోప అంటే మనం చెప్పుకున్నాం కదా 5 to 10 విలేజెస్. నెక్స్ట్ స్థానిక అంటే మనకి స్థానిక అంటే డైరెక్ట్లీ అండర్ ప్రదేశిక వర్క్ చేస్తారు వీళ్ళు, ట్యాక్స్ కలెక్ట్. రజ్జుకాస్ అంటే మనకి సర్వేయింగ్ ల్యాండ్ని, రజ్జు అంటే మనకి రోప్ అనమాట. అప్పుడు రోప్తో ల్యాండ్ని వాళ్ళు మెజర్ చేసి ఉండొచ్చు, సో అందుకని రజ్జుకాస్ అనమాట వీళ్ళు. సర్వేయింగ్ ల్యాండ్, యాక్సెసింగ్ ల్యాండ్, అసెసింగ్ ద ల్యాండ్ అనమాట. సో అది రజ్జుకాస్, యుక్తాస్, ఆయుక్త. సో ఇవన్నీ ఒకసారి చూసుకొని మళ్ళీ కంఠ శోధనాస్ అంటే కోర్టు డీలింగ్ విత్ క్రిమినల్ కేసెస్. ఇట్లాంటి టర్మ్స్ మీద మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి కొన్ని మనం చూసుకుంటూ ఉంటే మనకి ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకుంటూ ఉంటే మనకి గుర్తుండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి, కొన్ని ఈజీ గుర్తుంటాయి ఇలాంటివి. అశ్వాధ్యక్ష, అశ్వం అంటే ఏంటి? గుర్రం. సో కమాండర్ ఆఫ్ క్యావలరీ. పాద అంటే ఫుట్, ఇన్ఫెంట్రీ. పాదాధ్యక్ష. సేనాపతి అంటే కమాండర్ ఇన్ చీఫ్. హస్తి అంటే ఏనుగు అనమాట. హస్త్యాధ్యక్ష అంటే కమాండర్ ఆఫ్ ఎలిఫెంట్ ఫోర్స్, వార్ ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి. గూఢాచారులు కూడా ఉంటారు. సో అది గూఢ పురుష. గూఢ అంటే గూఢాచారు. సో అట్లా స్పైస్. సో మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అశోక స్టోన్ పిల్లర్స్ ఈజ్ ఇన్కరెక్ట్గా ఉండేవి అంటే అన్నారు. దీస్ ఆర్ హైలీ పాలిష్డ్, ఎస్ హైలీ పాలిష్డ్. దీస్ ఆర్ మోనోలిథిక్, ఎస్. షాఫ్ట్ ఆఫ్ పిల్లర్స్ ఈజ్ ట్యాపరింగ్ ఇన్ షేప్, ఎస్. సో మనకి 3 కరెక్ట్ అని తెలిస్తే 4వది ఇన్కరెక్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. దీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఆర్టికల్ స్ట్రక్చర్స్ అన్నారు. ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్స్ కాదు, వీటిని స్టాండ్ అలోన్ స్ట్రక్చర్స్ అనమాట. వీటిని పిల్లర్స్గా మనం నిలబెట్టేవాళ్ళు. సో అవి అశోక స్టోన్ పిల్లర్స్ అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఇట్లా ఇవి ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్ కాదు, వాటిని అశోక చూసారా హైలీ పాలిష్డ్, ట్యాపరింగ్ అట్ ది ఎండ్, మోనోలిథిక్. సో ఇది క్యాపిటల్. సో ఇక్కడ దీన్ని క్యాపిటల్ అంటారు. సో అట్లా మనకి చూసుకొని అశోకన్ స్టోన్ పిల్లర్స్ గురించి. తర్వాత వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్క్రిప్ట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా వాజ్ రిటర్న్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. మనం యాక్చువల్గా రాస్తాం బ్రహ్మీ లిపి కానీ అవి లెఫ్ట్ టు రైట్ రాస్తాం. రైట్ టు లెఫ్ట్ రాసేది ఖరోష్టి అనమాట. మనకి రెండు అశోకన్ రాక్ ఈడిక్స్ ఉంటాయి, మేజర్ రాక్ ఈడిక్స్ ఖరోష్టిలో. సో దాంట్లో మనకి రైట్ టు లెఫ్ట్ ఉంటుంది అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. మన్సిహరా, షాహన్ బజ్గర్హి ఇవి మనకి ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాయి. ఖరోష్టిలో ఉంటుంది. దీనికి మనకి రైట్ టు లెఫ్ట్ ఉంటుంది అనమాట. ఈ కాందార్ ఇన్స్క్రిప్షన్ వచ్చి బైలింగిల్ ఇన్స్క్రిప్షన్ అనమాట. కాందార్ ఇన్స్క్రిప్షన్ అంటే బైలింగిల్, 2 భాషల్లో ఉంటుంది అనమాట. గ్రీకు, అరామిక్, అదే ప్రాకృతిలో కూడా ఉంటుంది. సో కాందార్ ఇన్స్క్రిప్షన్. సో నెక్స్ట్ మనకి మేజర్ అన్ని ఇన్స్క్రిప్షన్స్లో అశోక అని మెన్షన్ చేయరు, దేవనామ ప్రియదాసి అని మెన్షన్ చేస్తారు. అశోక అని నేమ్ మెన్షన్ చేసిన ఇన్స్క్రిప్షన్ వచ్చి పర్సనల్ నేము మెన్షన్ చేసింది వచ్చి మస్కీ అనమాట. ఏంటి మస్కీ. ఇలాంటి యూనిక్ ఫీచర్స్ ఉంటాయి కొన్ని ఇప్పుడు మనం చూసుకున్నాం కదా. ఖరోష్టి స్క్రిప్ట్లో ఉండే మన్సిహరా, షాహన్ బజ్గర్హి. నెక్స్ట్ కాందార్లో వచ్చి బైలింగ్విల్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పి. సో ఇలాంటివి మ్యాక్సిమం అన్నిటి మీద క్వశ్చన్లు వచ్చేయాలండి. సో మనం చూసుకుందాం. నెక్స్ట్ పర్సనల్ నేమ్ ఆఫ్ అశోక్ అండ్ మస్కీ మీద మనకి అశోక ఇన్స్క్రిప్షన్స్ అనేది చాలా ఫేవరెట్ టాపిక్ అనమాట. సో క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవి 1-2 సార్లు చూసుకుంటా ఉండండి. సో మనకి ఈజీగా ఉంటుంది. సో మస్కీ. సో మనకి అశోక అనే నేమ్ ఉండేవి కొన్ని ఉన్నాయి. మస్కీలో జస్ట్ అశోక అని ఉంటుంది. ఈ మిగిలిన వాటిలో కూడా ఉంటుంది. సో వాటిల్లో కూడా అశోక అని ఉంటుంది. ఇది మస్కీ. సో మనకి ఏ ఈడిక్ట్లో ఏమేం పేరుంది. సో అశోక అంటే మనకి అది క్వశ్చన్ వచ్చింది. మస్కీ మైనర్ రాక్ ఎడిక్ట్లో అశోక అని ఉంటుంది. సో మనకి దేవనామ పిఎస్
అశోక్ రాజస్, ఇది గుర్జార మైనర్ ఎడిక్ట్. సో ఇట్లా. సో మనకి పియదాసి రాజా, బరాబర్ కేవ్ ఇన్స్క్రిప్షను. నెక్స్ట్ మనకి పురాణాసులు ఏమని పిలుస్తారంటే అశోకవర్ధన్ అని పిలుస్తారు. సో అట్లా ఇవన్నీ ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ మనకి మళ్ళీ ఇలాంటి టైప్ క్వశ్చనే, రన్యో అశోక, కింగ్ అశోక అని ఏ ఇన్స్క్రిప్షన్లో ఉంది అని చెప్పి. దాంతోపాటు స్టోన్ పోర్ట్రేట్ ఆఫ్ అశోక, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి కింగ్ అశోక అని మెన్షన్ చేస్తున్నారు ఇన్స్క్రిప్షన్లో, రిలీఫ్ స్కల్ప్చర్ కూడా ఉంది, అక్కడ స్టోన్ పోర్ట్రేట్ ఆఫ్ అశోక్ కూడా ఉంది, అదే కంగనహల్లి. సో ఏంటది కంగనహల్లి. మిగిలిన ఆప్షన్లు కూడా గమనిస్తూ ఉండేది. షాహ్ బస్గర్హి చెప్పుకున్నాం మనం, ఖరోష్టి స్క్రిప్ట్, సాంచి స్తూపం ఉంటుంది, షాహుగార్హ, దీని మీద కూడా క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ చూద్దాం. సో మనకి ఇది కంగనహల్లి అనమాట. ఇక్కడ మనకి స్కల్ప్చర్ పోర్ట్రేట్ ఆఫ్ అశోక ఉంటుంది, వాళ్ళ క్వీన్స్ కూడా ఉంటారు అనమాట. సో కంగనహల్లి. సో ఇది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ మనకి క్వశ్చన్ ఏంటి వచ్చింది, ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్స్ అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, చూడండి. నెక్స్ట్ అశోక పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మనకి ల్యాండ్ రెవెన్యూని రెడ్యూస్ చేస్తున్నారు 1/8 అని లుంబినీలో. అది ఏ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటే రుముండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఈ రుముండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్నే లుంబిని పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారనమాట. సో అది. సో మనకి ఇది క్లియర్గా ఉంటుంది ఓల్డ్ అండ్ సెట్ టెక్స్ట్ బుక్లో. రుముండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ అశోక మనకి ఇలాంటివి చూసుకుంటా ఉండండి. బ్రహ్మి స్క్రిప్ట్లో ఉంటుంది. ఏ లాంగ్వేజ్లో ఉంటే ప్రాకృత్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా వరకు మనకి ఈ ఖాందారు, మనకి ఇందాక చూసుకున్నాం షహస్బర్గ్, అక్కడ మాత్రం ఖరోష్టి అవి ఉంటాయన్నమాట. మిగిలిన చోట్లంతా ఎక్కువ ప్రాకృత్లోనే ఉంటుంది లాంగ్వేజ్. లిపి వచ్చి బ్రహ్మి స్క్రిప్ట్ అనమాట. సో ఈ బ్రహ్మి స్క్రిప్ట్లో ఉన్న ఇన్స్క్రిప్షన్ని మనం డిసైఫర్ చేసి మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. సో మనకి కింగ్ చెప్పా కదా, దేవనామ ప్రియదర్శిన్ అని ఉంటుంది. సో ఎవరో కాదు, మన సామ్రాట్ అశోక అని అనమాట. దేవనామ ప్రియదర్శిన్. అశోక అని ఏ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నారంటే మస్కీ మైనర్ రాక్ ఈడిక్ట్లో మెన్షన్ చేస్తున్నారు. సో మనకి లుంబినిని సందర్శించారని బుద్ధ సాక్యముని. సో ఇది కూడా మనకు క్వశ్చన్ వచ్చింది, మనం ఆల్రెడీ చూసాం కదా బుద్ధిజం జైనిజంలో. బుద్ధునికి ఇంకా ఎఫిఫైట్స్ మనకి పేర్లు ఏంటంటే రకరకాల పేర్లు, సాక్యముని కూడా ఒకటి అనమాట, తథాగత సాక్యముని అని వచ్చాయి. సో అట్లా మనకి ఇక్కడ పుట్టారని చెప్పి బుద్ధుని జనస్థానంలో అని చెప్పి బలిని ట్రిబ్యూట్ని ఎగ్జామ్ చేసి భాగాన్ని మాత్రం 1/8కి రెడ్యూస్ చేస్తారనమాట. అదే లుంబిని పిల్లర్ ఇన్స్క్రిప్షన్, దాన్నే రుముండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటారు అనమాట. సో ఇది మనకి రుముండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్. మనకి ఇక్కడ లుంబిని ప్రజలకి ఛార్జెస్ అనేవి లెస్ చేశారు, 1/8 చేశారు ట్యాక్సెస్ భాగాలు. నెక్స్ట్ మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్ని ఫస్ట్ డిసైఫర్ చేసింది ఎవరంటే జేమ్స్ ప్రిన్సిప్ గారు అనమాట. జేమ్స్ ప్రిన్సిప్ గారు 1830s 1837 ఫస్ట్ మనకి గుజరాత్లో గిర్నర్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని మనకి డిసైఫర్ చేస్తారనమాట. సో ఈయన జేమ్స్ ప్రిన్సిప్ గారు. సో మనకి నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ ఏన్షియంట్ ఇండియన్ రికార్డ్, ఎర్లియస్ట్ రాయల్ ఆర్డర్. ఈడిక్స్ అంటే ఏం లేదు, రాయల్ ఆర్డర్స్ అనమాట. సో మనకి ప్రిజర్వ్ ఫుడ్ గెయిన్స్ టు బి యూటిలైజ్డ్ డ్యూరింగ్ ది క్రైసిస్ ఇన్ ద కరెంట్. మనకి ఆహార ధాన్యాలని మనం సేవ్ చేసుకోవాలి, ప్రిజర్వ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే క్రైసిస్ ఏమైనా వచ్చినప్పుడు మనకి యూస్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పిన ఎర్లియస్ట్ రాయల్ ఆర్డర్ ఏదంటే మన సామ్రాట్ అశోక అందే సహోగార్హ కాపర్ ప్లేట్ అనమాట. ఏంటది సహోగార్హ కాపర్ ప్లేట్. మనం ఆల్రెడీ చూసాం రుముండై పిల్లర్ ఎడిక్ట్. ఇది వచ్చి మనకి లుంబిని ప్రజలకి ట్యాక్స్ తగ్గిస్తున్నారు 1/8కి. సో అది ఇది మనకి సౌహగార్హ కాపర్ ప్లేట్ గోరఖ్పూర్ దగ్గర ఉంది. సో అది నెక్స్ట్ ఇప్పుడు అది మనకి సౌహగార్హ అనేది మనకి కాపర్ ప్లేటు, అశోకని ఇన్స్క్రిప్షను, ఎర్లియస్ట్ రాయల్ ఆర్డర్ టు ప్రిజర్వ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇన్
ఈ టు యూటిలైజ్ ఇన్ క్రైసిస్ టైం అని మనకి తెలుసుంటే హరప్పన్ సైట్ కాందేది అని అడిగారు. ఇది సౌహగర్హ అనేది మనకి తెలుసు కదా, అశోకన్ ఇన్స్క్రిప్షన్ అని. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రిలిమ్స్లో అడిగారు, మళ్ళీ మనకి ఏపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీన్ టెస్ట్లో కూడా అడిగారు అనమాట. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ హరప్పన్ సైట్ అంటే సౌహగౌరా. సో మనకి ఇవన్నీ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మొత్తం ఒకసారి చూసుకోండి. ఇవి రివిజన్ చేస్తూ ఉండాలి, ఒకేసారి గుర్తుండే. కొన్ని స్పెషల్గా ఉండే గుర్తుపెట్టుకోండి. మన్సెహారా, షహాబజ్ గర్హి ఇవి వచ్చేంటి ఖరోష్టి స్క్రిప్ట్, రైట్ టు లెఫ్ట్. కాందహార వచ్చి బైలింగ్వల్, గ్రీకు అరామిక్ భాషలో ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకేంటి ధౌలి, ఇది జౌగోడ, ఇది ఒడిస్సాలో ఉంటే కళింగ వారు గురించి మెన్షన్ చేస్తారు. సో అట్లాంటివి. సో ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎర్రగుడి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఏంటి ఎర్రగుడి. సో ఇలాంటివి స్పెషల్గా ఉండేవి. సో ఇవి వేరే డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటాయి. మన్సెహారా, షహాబజ్ గర్హి, కాందహార్ అనేవి. మిగిలిన మొత్తం ప్రాకృత్ లాంగ్వేజ్, బ్రహ్మి స్క్రిప్ట్. ఎవరు డిసైఫర్ చేశారంటే జేమ్స్ ప్రిన్సెప్ గారు. సో ఇలాంటివి. సో మనకి ఇప్పుడు ఇవి తెలిస్తే మనకి వీటిని కూడా ఆన్సర్ చేయొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ మెన్షన్స్ ద నేమ్స్ ఆఫ్ వేదిక్ గాడ్స్? ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్యాస్ అంటే వీళ్ళు మన అశ్విని దేవతలు అనమాట, నసత్యాస్ అంటే. సో ఈ క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. సో మనకి ఈ మొత్తం తెలుస్తుంటే మన్సెహారా, షహాబజ్ గర్హి ఇవి చెప్పాం మన ఖరోష్టి స్క్రిప్ట్లో ఉంటాయి. జునాగర్ అంటే మనకి సుదర్శన్ తటాకం గురించి మాట్లాడుతుంది. సో ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతే ఇంకా మిగిలేది మనకి ఆన్సర్ తెలిపోయినా ఇది బోగచ్ కాయ్ అనేది మనం ఆన్సర్ చేయొచ్చు. మనం హిటాటి మిటాటి కింగ్స్ యొక్క వాళ్ళ అగ్రిమెంట్ అనమాట, పీస్ అగ్రిమెంట్. దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో అట్లా మన వేదిక్ గాడ్స్ని వర్క్ చేసి వాళ్ళ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను అని చెప్పి చెప్తారనమాట. సో అది బోగచ్కా ఇన్స్క్రిప్షన్. సో మనకి ఇవన్నీ ఇట్లాంటివన్నీ చూసుకోండి. ధౌలి ఇన్స్క్రిప్షన్ అంటే మనకి కళింగ 2 ఉంటాయి, కళింగ వారి గురించి మాట్లాడే. ధౌలి ఇన్స్క్రిప్షన్లో మనకి ఇక్కడ స్పెషల్ రాక్ ఎడిక్ట్స్ వేపిస్తారనమాట, కళింగ వారి గురించి మాట్లాడడం కోసమే. ధౌలి ఇన్స్క్రిప్షను, పీస్ సింబల్ ఆఫ్టర్ కళింగ వార్, ధౌలి ఇన్స్క్రిప్షను. నెక్స్ట్ ఇది జౌగోడ ఇన్స్క్రిప్షన్ కూడా. సో గంజాం డిస్ట్రిక్ట్లో ఉంది. సో నెక్స్ట్ మనకి అశోకరాయ్, దీని మీద మనకు క్వశ్చన్ వచ్చింది కదా. కంగనహల్లి ఇన్స్క్రిప్షన్ మనకి ఇక్కడ స్కల్ప్చర్ ఆఫ్ అశోక, వాళ్ళ క్వీన్స్ కూడా ఉంటారనమాట. సో అది కర్ణాటక. మన ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఇది ఎర్రగుడి రాక్ ఎడిక్ట్. మనకి సౌత్లో ఉండే చివరి మనకి ఇదే ఎర్రగుడి రాక్ ఎడిక్ట్, మన ఆంధ్రప్రదేశ్, మన రాష్ట్రంలో ఉంది. సో మనకి మనం చెప్పుకున్నాం కదా, దేవనామ ప్రియ అంటే బిలవ్డ్ ఆఫ్ గాడ్స్. ప్రియ దాసిన్ అంటే ప్రియ దర్శిన్, ఇది సంస్కృతంలో అండి. మా ప్రాకృతిలో వచ్చి ప్రియ దాసి అని ఉంటుంది. అంటే హీ రిగార్డ్స్ అదర్స్ విత్ కైండ్నెస్, అది ప్రియ దర్శిన్. దేవనామ ప్రియ ప్రియ దర్శిన్. సో మనకి జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ చెప్పుకున్నాం కదా, సుదర్శన తటాకం గురించి ఉంటుందన్నమాట. లైక్ బిల్డ్ బై చంద్రగుప్త ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో మనకి ఇవన్నీ చూసుకోండి. 14 మేజర్ రాక్ ఈడిక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనం ఆల్రెడీ చూసాం. మళ్ళీ నెక్స్ట్ 2 చెప్పా కదా, 2 కళింగ రాక్ ఎడిక్ట్స్ అని వేపిస్తారు ఇక్కడ జౌగోడ, ధౌలి దగ్గర. సో నెక్స్ట్ మైనర్ రాక్ ఎడిక్ట్స్ మనకి మస్కీలో మనం చెప్పుకున్నాం కదా, పేరు ఉంటుంది అశోక అని. సో అలాంటివి స్పెషల్గా ఉండేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పిల్లర్ ఈడిక్స్లో మనం చెప్పుకున్నాం కదా, రుమిండై పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో మనకి ఇది రుమిండై, లుంబిని ఇన్స్క్రిప్షన్లో మనకి చెప్పారు కదా 1/8 తగ్గిస్తారు బాగానే. సో అలాంటివి కేవ్ ఈడిక్స్ కూడా ఉంటాయి, మళ్ళీ బరాబర్ కేవ్ ఈడిక్స్ 3 ఉంటాయి. సో అది అశోక టాలరేషను, అది దమ్మ. సో మనకి 14 మేజర్ రాక్ ఎడిక్ట్స్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇది 13 అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది కళింగ వార్ గురించి మెన్షన్స్ 5 కాంటెంపరరీ గ్రీక్ కింగ్స్, హెలెనిక్ కింగ్స్ గురించి చెప్తుంది. సో సో అది నెక్స్ట్ ఇంకా వీటిలన్నింటి ఒకసారి చూసుకోండి. డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు మనకి రాబోయే ఎగ్జామ్స్లో. దమ్మ మహామాతాస్కి గురించి చెప్పేది 6th మేజర్ రాక్ ఎడిక్ట్ అనమాట. ఆర్డర్స్ దమ్మ మహామాత్రాస్. సో అపాయింట్మెంట్ ఆఫ్ దమ్మ మహామాత్రాస్ అండ్ దేర్ డ్యూటీస్.
ఇది గుర్తుపెట్టుకోండి. 5th మేజర్ రాక్ ఎడిక్ట్స్. ధమ్మ మహామాత్రాస్ అంటే ఏం లేదు, వాళ్ళు ధర్మాన్ని పరిరక్షించడానికి వాళ్ళు స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తారు. సామ్రాట్ అశోక వాళ్ళని ధమ్మ మహామాత్రాస్ అంటారు. సో అట్లా నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ వాటిని కొటేషన్స్ ఉంటాయి. మనకి కళింగ రాక్ ఎడిక్ట్ 1 ధౌలి దగ్గర ఉంది కదా, దాంట్లో మనకి ఆల్ మెన్ ఆర్ మై చిల్డ్రన్ అని చెప్తారు అశోకుడు గారు. అంటే తన దేశ ప్రజలు తన సొంత పిల్లలు లాంటి వాళ్ళు అని చెప్తారు అనమాట. సో మనం సోషల్ హార్మోనీ గురించి అర్థం చేసుకోవచ్చు. సో మనకి ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, మేజర్ రాక్ ఎడిక్ట్స్ ఎక్కడున్నాయి, మైనర్ రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి, పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడున్నాయి అన్నీ ఒకసారి చూసుకోండి. సో ఈ కల్సి ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకి సౌత్ ఇండియాలో లేదు, కల్సి ఇక్కడ ఉంది. సో దీని మీద క్వశ్చన్ వస్తుంది. సో ఇట్లా అన్నిటి మీద క్వశ్చన్ వచ్చిందిలేండి. సో మనకి అశోక్ ఇది ఆల్రెడీ మనం చూసాం. whoever prizes his religious sect or blames other sects out of excessive devotion to his own sect with the view of glorifying his own sect. ఇట్లా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ధమ్మ, సోషల్ హార్మోనీ ఇట్లాంటి ఇన్స్క్రిప్షన్స్ అన్నీ వేసేది ఎక్కువగా ఎవరంటే మనం అశోక. ఇది కూడా మనకి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ ఇది మేజర్ రాక్ ఎడిక్ట్ 7లో ఉంటుంది. సో ఇది తర్వాత మనకి మ్యాచింగ్ వచ్చింది. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం అన్నీ చూసాం చాలా వరకు. ఇది ట్రై చేద్దాం. సో మనకి ధౌలి చెప్పాం కదా, ఒడిస్సాలో ఉంటాయి, 2 ఉంటాయి, జౌగడ, ధౌలి. ఇవి స్పెషల్ రాక్ ఎడిక్ట్స్ వేస్తారు కళింగ వారి గురించి మెన్షన్ చేయడానికి. ఇది కరెక్టే, ఇది మనకు తెలుసుంటుంది. ఎర్రగుడి మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఉంది, ఎర్రగుడి ఆంధ్రప్రదేశ్. సో ఈ 2 కరెక్ట్. నెక్స్ట్ జౌగడ్ ఇప్పుడే చెప్పా కదా, 2 కళింగ వారి గురించి 2 స్పెషల్ రాక్ ఎడిక్ట్స్ చేపిస్తారు. ఈ జౌగడ ఒకటి, ధౌలి ఒకటి. సో ఇది ఇన్కరెక్ట్. కల్సి కర్ణాటక, అసలు సౌత్ ఇండియాలో ఉండదు, పైన ఉంటుంది, ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో ఇది ఇన్కరెక్ట్. 2 కరెక్ట్ మ్యాచ్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 pairs బి. సో అట్లా మనకి ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం. ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేయలేం. మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి కొద్దిగా, లేకుంటే ఐడియా ఈ కల్సి అనేది సౌత్ ఇండియాలో లేదు అట్లా అయినా తెలిసినా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోండి. మనకు కల్సి చెప్పుకున్నాం కదా, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంటుంది కల్సి. సో అట్లా జౌగడ, ధౌలి ఈ 2 ఒడిస్సా. ఈ 2 గుర్తుపెట్టేసుకోండి, ధౌలి, జౌగడ. ఇవి ఇంపార్టెంట్ కూడా, కళింగ వారి గురించి మెన్షన్ చేస్తారు. సో ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఎర్రగుడి, ఇది మనకు తెలుసు కదా. సో అట్లా గిర్నారు, ఖాందార్ అనేది బైలింగ్వల్, షహబజ్గర్, మన్సారా వచ్చి మనకి ఖరోష్టి స్క్రిప్ట్. సో అట్లా ఇంకా తర్వాత ఇవే. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మన కాన్సెప్ట్ అంతా తెలుసు. అకార్డింగ్ టు అశోకాస్ ఎడిక్ట్, సోషల్ హార్మోనీ అమాంగ్ ద పీపుల్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ రిలీజియస్ డివోషన్. ఎస్, కరెక్టే. బికాస్ ఎందుకంటే హీ స్ప్రెడ్ ఐడియాస్ ఆఫ్ ఈక్వాలిటీ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ రిలీజన్. అదే ఈక్వాలిటీ గురించి, ఆల్ మెన్ ఆర్ మై చిల్డ్రన్, అందరూ కూడా నా దేశ ప్రజలందరూ కూడా నా సొంత పిల్లలే. సో అట్లా ఇవి కాబట్టి ఏ ఆన్సర్, బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనమాట. సో నెక్స్ట్ మనకి చెప్పుకున్నాం కదా, 13th ఇంపార్టెంట్ మనకి రాక్ ఎడిక్ట్. దీంట్లో సంగం కింగ్డమ్, అందరూ హెలెనిక్ గ్రీక్ కింగ్స్ గురించి మాట్లాడతారని చెప్పి 13 ఎక్కడ ఉంది, సిలో ఉంది. 2 and 13 ఆన్సర్. సో మనకి 13 ఇదే లార్జెస్ట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. కళింగ వార్ గురించి, ధమ్మ గురించి. సో సదరన్ కింగ్డమ్స్, చోళ, పాండ్యాస్, సో సిలోను, వీళ్ళు మనకి 5 కాంటెంపరీ హెలెనిక్ గ్రీక్ కింగ్స్ అనమాట వీళ్ళు. యాంటికస్ 2 వాళ్ళంతా. సో అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ కళింగ వార్ తర్వాత అశోక కళింగని అనెక్స్ చేసుకుంటాడు. అనెక్స్ చేసుకొని మౌర్యన్ ఎంపైర్లో కలిపేసుకుంటారు అనమాట. ఎందుకంటే కళింగ కంట్రోల్ ద ల్యాండ్ అండ్ సీ రూట్స్ సౌత్ ఇండియా. సో అది ఈ బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి అశోక అంటే గుర్తొచ్చేది మనకి బుద్ధిజం అనమాట. సో మనకి ధమ్మ. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.